హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నానన్నమాట. ఇప్పుడు మాల్కి షాపింగ్కి వెళ్తున్నాం. ఏమేమి షాప్ చేసామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకు బెంగళూరు చాలా కొత్త. అండ్ మోరోవర్ అసలు ఇవాళ మాల్ ఓపెన్ చేసి ఉంటుందా లేదా అని చెప్పి పాపం మా కజిన్ సిస్టర్ అయితే ఒక 3 hours నుంచి మా కోసం అలా వెయిట్ చేసి అలసిపోయిందనమాట. ఎంత అలసిపోయి సాయి? చాలా చాలా తను ఇక్కడే బెంగళూరులో మెడిసిన్ చదువుతుందనమాట. సో మా కోసం వెయిట్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ మా చెల్లి రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి అసలు బెంగళూరులో ఉంటుందో నాకైతే సిటీ ప్రస్తుతానికి సిటీ కన్నా మా చెల్లుండి అపార్ట్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అసలు సిటీ ఎలా ఉంది, మాల్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఏం కొనుక్కుందామని ఒక ఐడియా పాడు ఏం లేదు. వెళ్ళి చూసి ఏం నచ్చితే అది కొనేసుకుందాం. వచ్చేయండి. బెంగళూరు వచ్చాక నన్ను ఫస్ట్ టైం ఆటోలో ఎక్కించారనమాట వీళ్ళు. మా అమ్మ ఇప్పుడు వరకు నన్ను ఆటో ఎక్కించలేదు. వీళ్ళే ఫస్ట్ టైం నేను బెంగళూరు తీసుకొచ్చి ఆటో ఎక్కించాను. నాట్ ఏ గుడ్ థింగ్. ఆన్సర్ చెప్పండి. ఇది కూడా ఒక థ్రిల్గా ఉంటుంది. దాని మాటలు వచ్చి ఏంటో వీడియోలో అంటే ఇంత సైలెంట్గా ఉందని చెప్పి మరీ సైలెంట్ అమ్మాయిని ఏడిపిస్తున్నాను అని అనుకోమాకండి. రియాలిటీ అసలు వేరు అనమాట. ఫస్ట్ టైం కెమెరా ఉంది కదా, అది ఏమంటారు డైలాగ్ ఏదో ఉంటుంది, అభితో పార్టీ పార్టీ షురూ ఇంకా షురూ నయ్యి హువా. జనాలు అయితే అసలు మామూలుగా లేదు. ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్ అనమాట బెంగళూరులో. ఈ వీడియో వచ్చి లాస్ట్ ఇయర్ది, అందుకని మీకు క్రిస్మస్ డెకరేషన్ కనిపించచ్చు. అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. ఇప్పటికే పోస్ట్ చేయడం కుదిరింది. ఈ మాల్ చాలా పెద్దది అండ్ మా సిస్టర్ ఉండే ప్లేస్కి చాలా దగ్గర అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ అయితే మ్యాంగోలో కలెక్షన్ అయితే చాలా పిక్కీగా, కలర్స్ అయితే చాలా బాగా అనిపించాయి అనమాట. అందుకని ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అసలు ఈ గ్రీన్ కలర్ కోసం పడిపోయి లోపలికి వెళ్ళాను అనమాట. తర్వాత ఈ బ్లింగి ఇవన్నీ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. మా మమ్మీకి ఎప్పుడైనా కాటన్ ఇలా లాంగ్ ఇష్టం అనమాట. బట్ మా అమ్మ వచ్చేసి ద బెస్ట్ షాపింగ్ పార్ట్నర్ ఎవర్. ఎంతసేపు అయినా సరే పాపం వెయిట్ చేసి అన్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది ట్రై చేయడానికి. నా షాపింగ్ మెయిన్ రూల్ ఏంటంటే కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదమ్మా, స్టైల్ ఇంపార్టెంట్. అవును, నాకు ఏమన్నా ట్రెండింగ్ కలర్స్ అన్నా, ట్రెండింగ్ స్టైల్ అయినా సరే, కంఫర్ట్ ఉన్నా లేకపోయినా సరే ఎలాగోలా కంఫర్ట్ దానిలోనే వెతుక్కొని ట్రై చేయడం అలవాటు అనమాట. ఈ స్టోర్లో ట్రై చేసిన ఫ్యూ డ్రెస్సెస్ మీకు చూపిస్తాను అండ్ ఏం కొన్నానో కూడా చెప్తాను వీటిల్లో మీకు. అయితే చాలా బాగా నచ్చింది, కానీ లెంత్ ఉంటే బాగుండనిపించింది. ఇది మరీ షార్ట్ ఫ్రాక్లో ఉందన్నమాట. ఆఫర్లో 5000కి ఉంది, అంటే న్యూజిలాండ్లో $100. క్వాలిటీ అయితే గుడ్. యాక్చువల్లీ కొనేటప్పుడు లెంత్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇప్పుడు ఏంటో ఈ వీడియో చూస్తుంటే నాకైతే ఇది బాగా నచ్చింది, ఎందుకు వదిలేసానా అనిపించింది అనమాట. నెక్స్ట్ డ్రెస్కి వెళ్దాం నడవండి. నాకు ఈ బ్లాక్ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది నేను కొన్నాను. నాకు తెలిసి ఇది నాకు 5500 రూపీస్కి వచ్చింది ఆఫర్లో. నెక్స్ట్ మమ్మీకి లీలియాక్ జంప్ సూట్ చాలా బాగా నచ్చింది అనమాట. అమ్మకి జంప్ సూట్స్ చాలా ఇష్టం. నాకు ఎందుకో అంత కంఫర్టబుల్ అనిపించలేదు, లైక్ షేప్ వైజ్ నాకు అంత నచ్చలేదు అనమాట. సో అందుకే ఇది తీసుకోలేదు. మ్యాంగోలో టోటల్ పర్చేస్ వచ్చి ఆ 5500 రూపీస్కి ఒక డ్రెస్ తీసుకొని నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాం. చల్లో. షాపింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ ఉమెన్ లైఫ్. మీరు నాతో అగ్రీ చేస్తారా, చేయరా? చెయ్యకపోయినా చేయాల్సిందే అండి. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట ఉన్న షాప్స్ అన్ని అండ్ ఎంత పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయని. మాక్సిమం అన్ని 40 to 60% ఆఫ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేవరెట్ స్టోర్ వచ్చేసి ఆల్డో. కైండ్ ఆఫ్ ఎఫోర్డబుల్ అండ్ డిఫరెంట్ యూనిక్ వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. దీనిలో అయితే నేను ఒక ఫుట్వేర్ పర్చేస్ చేశాను లాస్ట్ టైం. ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ కైనా సరే, డైలీ వేర్ కైనా ఆల్డోలో చెప్పలైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఫ్లాట్స్ నుంచి పీప్ టోస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. నేను అసలు ఎలాంటి ఫుట్వేర్ కొన్నానో గెస్ట్ చేయగలరా? నా కెమెరా అటు తిప్పి అది టచ్ చేసే లోపు మీరు గెస్ట్ చేయగలుగుతారేమో చూద్దాం. టడా నా చెయ్యి దేని మీదకి వెళ్తుందో దాన్ని అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈ పీప్టోస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. పంప్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే ఆ మెటీరియల్ చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ అండ్ ప్రింట్ చాలా యూనిక్గా అనిపించింది. ఐ నో డైలీ వేర్కి బ్యాక్ పెయిన్ రావచ్చు, బట్ హవెవర్ నాకు చిన్నప్పటి నుంచి హీల్స్ చాలా అలవాటు అనమాట. సో నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు నడవడానికి. అండ్ అలా అయితే నాకు అస్సలు వదలాలనిపించలేదు. అమ్మకి కూడా హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చింది అనమాట. అమ్మ ఇది సెలెక్ట్ చేసుకుంది కానీ ఫైనల్గా కొనలేదు. అండ్ నాకేమో ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, బట్ హార్డ్ వే. నాకు తెలుసు నేను ఇలాగ వేసుకోను అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇదే అనమాట నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్, బట్ ఎనీవేస్ తీసుకోలేదు. ఆ పంప్స్ ఒకటి తీసుకున్నాను. అది కూడా వచ్చి నాకు 5000 ఎంతో పడింది, సమ్ 5000 చేంజ్. ఇది తీసుకుని నెక్స్ట్ స్టోర్కి వెళ్దాం నడవండి. నెక్స్ట్ జారాలోకి వెళ్ళాం అనమాట. కాకపోతే నేను ఇక్కడ ఏమీ కొనలేదు. ద రీజన్ బీయింగ్ ఇస్ న్యూజిలాండ్లో కూడా నాకు జారా స్టోర్ ఉంటుంది అండ్ సేమ్ కలెక్షన్ నాకు అక్కడ కూడా దొరుకుతుంది అనమాట. నేను శ్రవంతిని మాత్రం, నా సిస్టర్ని కొంచెం తన ఆఫీస్ వేర్ అవుట్ఫిట్స్ని చేంజ్
షాపింగ్ చేయమని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశాను గానీ, చిన్నోళ్ళు కంత్రియోళ్ళు కదా! ఆళ్ళు మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు గానీ, మనం వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. సో, జస్ట్ ఇక్కడ పైపైన విండో షాపింగ్ చేసేసి నెక్స్ట్ గెస్ట్ స్టోర్‌కి వెళ్ళాననమాట. ప్రతిసారి ఎందుకిలా హ్యాండ్ బ్యాగ్ మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మమ్మీకేంటంటే పర్టిక్యులర్ వేలో హ్యాండ్ బ్యాగ్ సైజ్ ఉండాలి. అండ్ పోర్షన్స్ ఉండాలి. అండ్ ప్రతి దానికి నీట్‌గా స్లాట్ ఉండాలి. ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. అందుకనే మమ్మీకి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలన్నా సరే ఆమెకి చూపిచ్చి నచ్చితేనే కొనగలుగుతాం మేము. అండ్ ఇందాక మాల్ ఔట్ సైడ్ చూపిచ్చాను కదా! అలా ఉంటదనమాట మాల్ ఎంటర్ అయినప్పుడు. సో, ఈ మాల్‌లో గెస్ట్ స్టోర్ ఉంటే ఈ గెస్ట్ స్టోర్‌కి వచ్చాననమాట. నాకిప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు అక్కడ స్నేక్ ప్రింట్ అన్నీ నచ్చుతున్నాయి. నాకేంటో ఈ మధ్యన అన్ని యానిమల్ ప్రింట్‌వి బాగా నచ్చుతున్నాయనమాట. ఎయిదర్ అవుట్‌ఫిట్స్ కానీ, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ చూసారా అమ్మ మళ్ళీ బ్లాక్ హ్యాండ్ బ్యాగే ట్రై చేయడానికి స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి చార్లీస్ అండ్ కీత్ అనమాట. అక్కడ గెస్ట్‌లో మమ్మీ హ్యాండ్ బ్యాగ్ తీసుకోలేదు కదా! ఇంకో హ్యాండ్ బ్యాగ్ స్టోర్‌కొచ్చేసాము. మమ్మీకేమో ఈ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. టు బి వెరీ ఆనెస్ట్ ఈ గన్ మెటల్ కలర్ అండ్ డీసెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ అమ్మకి కావాల్సినట్టు దొరికిందనమాట. షీ వాజ్ వెరీ హ్యాపీ. నాకు కూడా బాగా నచ్చింది. ఈ స్టోర్ ఎవరైనా సరే అఫోర్డబుల్ ప్రైజెస్‌లో డిఫరెంట్ డిజైన్స్ కొనుక్కోవాలన్నా ఎయిదర్ ఫుట్‌వేర్ అయినా సరే, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే, ఇదొచ్చి సింగపూర్ బ్రాండ్ అనమాట. చాలా బాగా దొరుకుతాయి. నాకైతే దీనిలో ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ బాగా నచ్చాయి. ఫుట్‌వేర్ కూడా చాలా బాగా నచ్చిందనమాట. బేసికల్‌గా నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు సింగపూర్ వయా ట్రావెల్ చేశాను కాబట్టి, సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో నాకు 50% ఆఫర్‌కి చాలా ఐటెమ్స్ వచ్చాయి. నేను సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో మోస్ట్ ఆఫ్ ద కాదు. నాకేం నచ్చిన ఫుట్‌వేర్ అంతా నేను సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో చేశాననమాట న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూపిస్తున్న బ్రౌన్ బ్యాగ్స్ ఉన్నాయా? నేను ఇప్పుడు రీసెంట్‌గా న్యూజిలాండ్‌లో కూడా చూసానవి. నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఏంటి సెయింట్ లూరెంట్ డిజైన్ లాగా అనిపించి చాలా బాగా అనిపించిందనమాట. మీలో ఎవరైనా సరే డిఫరెంట్‌గా, యూనిక్‌గా హ్యాండ్ బ్యాగ్స్ గనుక కావాలి అనుకున్నా, ఫుట్‌వేర్ కావాలనుకున్నా ప్లీజ్ డూ విజిట్ దిస్ స్టోర్. అమ్మ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్‌లోకి మ్యాచింగ్ వాలెట్ కూడా కొనుక్కుందనమాట. తర్వాత శ్రవంతి నేను కూలర్స్ చూడటానికి స్టార్ట్ చేసాం గానీ, శ్రవంతికి బాగా సూట్ అయినాయి. సో, శ్రవంతి కూలర్స్ కొనుక్కుంది. మమ్మీ ఏమో వాలెట్ అండ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందనమాట. ఫైనల్‌గా ఇది మా చార్లీస్ అండ్ కీత్ షాపింగ్. నేను బిల్ ఎంతో చెప్పను. ఇట్స్ సీక్రెట్. ఈ మాల్‌లో క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే లగ్జరియస్ బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. షాపింగ్ ఏమన్నా చేస్తే ఆ బిల్ చూపిస్తేనే మాత్రమే ఆ వీఐపీ రెస్ట్ రూమ్స్‌కి అలౌ చేస్తారు. లోపలైతే ఫెసిలిటీ చాలా బాగుంది. బబుల్ టీ ఎక్కడ పుట్టింది? బబుల్‌లో. ఏ బబుల్? ఏ బబుల్‌లో? కొరియన్ బబులా? షాపింగ్‌కి కొంచెం విరామం ఇచ్చి తాగడానికి, తినటానికి వచ్చామనమాట. మాకు అందరికి బబుల్ టీ అంటే చాలా ఫేవరెట్. అందుకని బొబ్బా మాల్‌లో ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళైతే చక్కగా ఆర్డర్ చేసుకున్నామనమాట. ఇవి మేము ఆర్డర్ చేసిన మా బబుల్ టీస్. తర్వాత కొంతసేపు కూర్చొని ఇక్కడ మస్తీ చేశాం. ఏం చెప్పను చెప్పు. నన్ను బఫూన్ చేయదు. నిన్ను బఫూన్ని చెయ్యొద్దు. బఫూన్ ఎలా చేస్తారు మళ్ళీ? అండ్ దెన్ కేఎఫ్‌సీ బ్రేక్ గూడా అనమాట. సో, ఎక్కువగా ఏమీ తినలేదు. బట్ స్టిల్ కొంచెం స్నాక్ లాగా తీసుకొని తర్వాత కుషల్స్‌కి వెళ్ళామనమాట. నార్మల్‌గా జస్ట్ విండో షాపింగ్‌కి వెళ్తే నాకు ఈ సిల్వర్ చోకర్ బాగా నచ్చింది. ఇది మీరు నన్ను గనక ఫాలో అయితే ఎన్ని సార్లు స్టైల్ చేశానో మీకు తెలిసుండాలి. ఇదొచ్చి నాకు అప్రాక్సిమేట్‌గా 8,000-10,000 రూపీస్ పడినట్టుంది. నాకైతే చూసిన వెంటనే నచ్చింది. అమ్మ కూడా సరే తీసుకొని అమ్మే కొనిపెట్టిందనమాట. ఇంకా ఫ్యూ ఇమిటేషన్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అసలు ఎంత ఫన్ ఉందా అని నాకిప్పుడు అర్థమైంది. ఇంక నుంచి షాపింగ్ వ్లాగ్స్ ఇంకా ఎక్కువ చేస్తాను సరేనా? ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైఫ్ ఆఫ్ శాంతి.